ఏంట్రా బాధగా ఉందా? లేరా లేరా రేయ్, నీకు పంచెందుకురా? ఏరా సిగ్గుపడుతున్నావా? మా అక్క ఆలస్యమ్మ చీర 10 మందిలో లాగినప్పుడు ఏమైపోయిందిరా ఈ సిగ్గు? నడవరా నా ఇంటి గడప దొక్కడానికి కూడా అర్హత లేనోడివి. నా ఊళ్ళో నా వీధిలో నా మనిషిని పైగా నా కులపోని కొట్టుకుంటూ నా ఇంటికి తీసుకొస్తావా? ఊరి పెద్దరికాన్ని కులం కట్టుబాటుని కాదంటే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుద్ది? భీముడు కట్టుబాటుకు కట్టు బానిసల నీ ముందు చేతులు కట్టుకు నిలబడ్డ భీముణ్ణి, న్యాయం కోసం పంచాయతీకొచ్చి నీ పంచలో తల వంచుకు నిలబడ్డ గూడెం భీముణ్ణి. రాయుడు, నా చేనుకు నీరందకుండా తీర్పు చెప్తావురా నువ్వు? మేం తాగే నీళ్ల చెరువులో నీ తొత్తుల చేత కొట్టు కడిగిస్తావురా? మా దళితుడు చింతేస్తేనే ఆకాశం నుంచి గంగమ్మ తల్లి నేలకు దిగొచ్చిందిరా. మా దళితుల చెయ్యి తగిలితేనే నేలమ్మ తల్లి పులకరించి ఇరగ పంటలు పండుతురా. అట్లాంటి దళితులు కనిపిస్తే మైల, మాట్లాడితే మైల, తగిలితే మైల, మైల మైల అంటూ మా మెడకు మంతా మనకు తాటకు కట్టి మమ్మల్ని వీధుల వెంట చెప్పారా మీరు? తరతరాలుగా మైలపడ్డ మా జాతి కాదు, మీ జాతి చరిత్ర తిరిగి రాస్తాడు రా ఈ దళితుడు. మీ కట్టుబాట్లకు కాలం చెల్లింది. మీ పంచాయతీలకు పంచనామా జరిపిస్తాం. రాయుడు, ఇక నుంచి ఎక్కడైనా, ఏ ఊళ్ళో అయినా, ఏ సీమలో అయినా, ఏ ప్రాంతంలో అయినా పంచాయతీలు జరిపించేది మీ సమరసింహారెడ్లు, మీ నరసింహనాయుళ్ళు, మీ పెదరాయుళ్ళు కాదురా, మా దళితులు. మా గూడెంలో భీముళ్ళు. ఎప్పుడే వెళ్ళినా చేనుకు నీరెట్టుకుంటాను. తరతరాలుగా మా బతుకులకు నువ్వు వేసిన గండిని తెక్కొడతాను. నువ్వు గాని, మీ తాబేదారులు గాని ఎవరైనా అడ్డొచ్చారో ఈ గుణపాన్ని మీ గుండెల్లో గుచ్చుతాను. భీముడు, గూడెం భీముడు. ఇన్స్పెక్టర్, ఈ ఊళ్ళో ఆ దళితులు నా ముందు ఇంకెప్పుడు తలెత్తకుండా ఉండాలంటే ఆ గూడాన్ని ఓ కారంచేడు, ఓ నీరుకొండ, ఓ చుండూరు, ఓ వేంపెంట చెయ్యాలి. రావుడు, పిల్లలు కూర్చోండి. ఇదిగో ముందే తినండి. ఇది పట్టుకో. ఇది మీకు కొత్త బట్టలు ఇచ్చారు. ఇదో గౌరీ, ఇది నీకు. రే బుద్ధుడు, ఇది నీకు. రావుడు, ఇది నీకు. పాపా, ఇది నీకు. ఇది నీకు. ప్రమాణం. ఏరా బామ్మర్ది, అన్ని పిల్లలకేనా? మరి బావగారికి ఏం తెలియదా? తెచ్చా. ఎప్పుడు నాకేం తెచ్చావని అడుగుతావు తప్ప నా తమ్ముడేమన్నా కొనుక్కున్నాడని అడిగావా? అన్న అడిగేదేంటి? బావగారిని నాకు కాకపోతే ఇంకెవడికి తెస్తాడు? భలే చెప్పేశావు బావా, భలే చెప్పేశావు. ఇగో తీసుకోండి. రేపు పెద్ద పండగ కాదు కదా, కొత్త బట్టలు కొన్నావేటి?
రేపేంటో చెప్పుకో చూద్దాం. ఇవాళ మంగళవారం అయితే రేపు బుధవారం. మంగళవారం బుధవారం కాదు, రేపేంటో తెలుసా? మీ ఇద్దరి పెళ్లి రోజు బావా. అక్క తీసుకోవే, తీసుకో. ఏ బావా రా రా, తీసుకో బావా. రే తమ్ముడు, ఎంత పెద్దోడు అయిపోయావురా. అదైతే పెద్దోడిని అయిపోవటం, మన అయి బతుకుంటే ఎన్ని చేసేవాడు కదా. మన అయి చచ్చిపోయిన తర్వాత పుట్టింటి ముచ్చట్లన్నీ తీర్చాల్సిన నేనే కదా. బావా, నీకోసం కొత్త బట్టలు తీసుకొచ్చాను, కట్టుకో. దేవుడు, మా అందరికీ పట్టుకొచ్చావు. మరి నువ్వేం తెచ్చుకున్నావురా? తెచ్చుకున్నా చూడలే. అక్క, బావా, ఈ ఏంటో చెప్పండి. ఏంటయ్యి? అక్షింతలు. నాకీ చాలు బావా. రేపు మీ ఇద్దరూ కొత్త బట్టలు కట్టుకొని నా కళ్ళ ముందు నిలబడితే నా అక్క నిండు నూరేళ్లు పసుపు కుంకాలతో చల్లగా ఉండాలని, మా అమ్మలాగా మా అయ్యలాగా నేను మీ మీద అక్షంతలు వేస్తుంటే తోడబుట్టిన తమ్ముడిగా నాకంతకంటే ఏం కావాలక్క? తమ్ముడు. అక్క ఏడోకే, బావా ఏడోకు. మీ ఇద్దరు నాకు అమ్మ అయ్యలే. అక్క ఆకలేస్తుందే, పోవెడతావా? పోవెట్టు. ఏ పిల్లలు రండి, పోదన్నావు రండి. ఎవరిని 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 వదలొద్దు. ఆ గూడెపోళ్ళకి మనం అంటే ఏమిటో తెలియాలి. ఆట మగ పిల్ల జల్ల దొరికిన వాళ్ళని దొరికినట్టు నరికి ముక్కలు చేయండి. ఏంటి ఏమైంది? ఇంత పెద్ద తొమ్మిది నేను ఎప్పుడు చూడలేదు. ఇంతమందిని నేను కాపాడలేను. మేము పోలీసులు, మేము ఏమీ చేయలేము. మిమ్మల్ని మీరు కాపాడుకోండి. అదిగో అరటితోట పారిపోండి, పారిపోండి, పారిపోండి.
మీరు వెళ్ళండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ మీరు వెళ్ళండి సార్. Ah!